అప్పీలు ప్రధానంగా 4 రకాలు. 1 రాజ్యాంగబద్ధమైన అప్పీలు, 2 సివిల్ అప్పీలు, 3 క్రిమినల్ అప్పీలు, 4 స్పెషల్ అప్పీలు. ఈ 4 రకాలైనటువంటి అప్పీళ్లను స్వీకరించి సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తుంది. రాజ్యాంగబద్ధమైనటువంటి అప్పీలు. రాజ్యాంగబద్ధమైనటువంటి అప్పీలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చట్టం చేసినప్పుడు ఈ చట్టం రాజ్యాంగబద్ధంగా లేదు, రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే దాన్ని రాజ్యాంగబద్ధమైన అప్పీలుగా పేర్కొంటారు. మళ్ళీ చెప్పేది, రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా ప్రత్యేకమైన శాసనం చేసినప్పుడు ఆ శాసనం రాజ్యాంగ విరుద్ధం, ఇది చెల్లదు అని చెప్పి రాష్ట్ర హైకోర్టు తీర్పునిస్తే ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన వ్యక్తులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినట్లయితే దీన్ని రాజ్యాంగబద్ధమైన అప్పీల్ అంటారు. మన రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పిస్తూ ఓ చట్టాన్ని రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టాన్ని కొంతమంది రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేసినారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది చెల్లదు అని చెప్పి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసినారు. రాష్ట్ర హైకోర్టు విచారణ చేసింది. విచారణ చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే, భారత రాజ్యాంగం కులపరమైన సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పింది తప్ప మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగం అనుమతించడం లేదు. ఇది లౌకిక రాజ్యం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు కల్పించినటువంటి మతపరంగా కల్పించిన రిజర్వేషన్ చెల్లవు అని చెప్పి రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చట్టాన్ని కొట్టివేసింది, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి. రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే చేసింది సుప్రీంకోర్టులో అప్పీల్. వ్యక్తులు పోలేదు, ప్రభుత్వం వెళ్ళింది. ఏమని? ముస్లింలలో కూడా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి, ముస్లింలంతా ఒకటి కాదు, దీంట్లో సయ్యదులు, పఠాన్స్ అని చెప్పేటటువంటి అత్యున్నత వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా షేక్, లదాఫ్ లాంటి అంటే కింది స్థాయిలో ఒకటి ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఉన్నారు. దీంట్లో మహమ్మదన్స్ ఇట్లా భిన్నమైన రకాలు ఉన్నారు. కాబట్టి ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి సామాజికంగా వెనుకబడిన వర్గాలైనటువంటి ముస్లింలలో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం తప్పేమీ కాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఇలాంటి అప్పీల్ని ఏ అప్పీల్ అంటామంటే రాజ్యాంగబద్ధమైన అప్పీలుగా పేర్కొంటాము. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని చెప్పి రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ అప్పీల్ దానిపైన సుప్రీంకోర్టులో అప్పీలు చేసినట్లయితే దాన్ని రాజ్యాంగబద్ధమైన అప్పీలుగా పేర్కొంటాము. ఇక సుప్రీంకోర్టు ఏ తీర్పు అయినా ఇవ్వచ్చు, అది వేరే విషయం. రెండోది సివిల్ అప్పీల్. సివిల్ అప్పీల్ అంటే సాధ్యమైనంత వరకు ఇవి ఆస్తికి సంబంధించినటువంటి విషయాలై ఉంటాయి. ఏ విషయాలు ఉంటాయి? ఆస్తికి సంబంధించి. ఆస్తికి సంబంధించిన విషయాలంటే ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా రాజ్యాంగబద్ధత ఇమిడి ఉండాలి. రాజ్యాంగబద్ధత ఇమిడి ఉండాలి అని అంటే మీకు మనం ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు అనే టాపిక్ చెప్పేటప్పుడు మీ దృష్టికి వచ్చింది, నేను చెప్పినాను, మీకు కూడా ఐడియా ఉండాలి. ఇప్పుడు భూ సంస్కరణ చట్టాలు చేసింది. భూ సంస్కరణ చట్టాలు చేసినప్పుడు ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యక్తుల యొక్క భూములని స్వాధీనం చేసుకుంది, చట్టబద్ధంగానే వాళ్ళకు నష్టపరిహారం చెల్లించింది. చట్టబద్ధంగా చెల్లించిన నష్టపరిహారం న్యాయబద్ధంగా లేదని వాళ్ళు కోర్టులోకి వెళ్ళినారు. కోర్టు తీర్పు చెప్పిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళినారు. అంటే ఆస్తికి సంబంధించినటువంటి అంశమై ఉండాలి, దాంట్లో రాజ్యాంగబద్ధత ఇమిడి ఉండాలి. అంటే ఏదో చట్టబద్ధమైన వ్యాఖ్య రాజ్యాంగం తరఫున చేయాల్సినటువంటి అవసరం ఉంటే తీసుకుంటే, నేను పలానా వారికి 5,000 రూపాయలు అప్పించినాను, వాడు నాకు ఇవ్వలేదు, మా ఇద్దరి మధ్య లెటర్ ఉంది, ఇది తీసుకో, అవి కాదు.
వాటిని తీసుకో, వాటికి రాదు, వాటి విషయం గురించి రాదు అంటున్నాను. మినిమం 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ ఆస్తి విలువ కలిగినదై ఉండాలి. దాంట్లో చట్టబద్ధత రాజ్యాంగబద్ధత ఇమిడి ఉండాలి. అక్కడ చట్టాన్ని గురించి రాజ్యాంగాన్ని గురించి వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం ఏర్పడాలి. ఏర్పడితే దాని విచారాన్ని స్వీకరించి తీర్పులు ఇస్తుంది. అర్థమైంది కదా? సో అలాంటి సివిల్ అప్పీలు, ఆ తర్వాత క్రిమినల్ అప్పీలు. క్రిమినల్ అప్పీల్ అంటే నేరానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా క్రిమినల్ అప్పీలుగానే పేర్కొంటారు, నేరానికి సంబంధించినటువంటి అంశాలు. అయితే ఈ నేరానికి సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులపైన అనేక మంది సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటూ ఉంటారు. అప్పీల్ చేసేటప్పుడు ఇక్కడ భారత రాజ్యాంగంలోని 134లో ఏ అనేటటువంటి క్లాజ్ ఉన్నది. ఏం చెప్పేది ఏంటంటే, ఏదైనా కేసులో రాష్ట్ర హైకోర్టు విచారించి తీర్పులు ఇచ్చిన తర్వాత హైకోర్టు ఏం చేస్తుందంటే, నువ్వు సుప్రీంకోర్టుకు వెళ్ళటానికి నీకు ఒక అనుమతి పత్రం ఇస్తుంది. అనుమతి పత్రం అంటే అదే 134A చెప్పబడింది. 134A ప్రకారం హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన నువ్వు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి నీకు ఒక అనుమతి పత్రం ఇస్తుంది. అలాంటి అనుమతి పత్రం ఇచ్చే అంశం గురించి తెలిపేదే 134A. అనుమతి పత్రం అంటే నేను మీకు ఇంతకుముందు చెప్పింది, హైకోర్టు కేసు విచారణ చేసిన తర్వాత తీర్పు మొత్తం పైన రాసేస్తుంది. 5 పేజీలు, 10 పేజీలు, 50 పేజీలు, 100 పేజీల తీర్పు, ఎంత పేజీల తీర్పు ఉంటే ఆ తీర్పు మొత్తం పైన రాసేస్తుంది. రాసిన తర్వాత లాస్ట్ పేరాలో రాస్తుంది. మనం చెప్పినాను, ఇఫ్ ద అగ్రీవ్డ్ పార్టీ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద అబౌవ్ జడ్జిమెంట్, పై తీర్పుతో నువ్వు సంతృప్తి చెందకపోయినా, నీకు న్యాయం జరగలేదని భావించిన, they can appeal it in the apex court. దీని గురించి మీరు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చును విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ 90 days. 90 రోజుల్లోగా ఈ అంశం పైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని అనుమతిస్తుంది. సపరేట్ సర్టిఫికెట్ అని ఇవ్వచ్చు, తీర్పులోనే రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు. తీర్పులో రాసినా అనుమతించినట్టే, లేక నీకు సపరేట్ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా అనుమతించినట్టే. అనుమతిస్తే అప్పుడు పోయి నువ్వు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటావు. ఇది బాగానే ఉంది. అయితే ఈ అప్పీల్ సందర్భంలో హైకోర్టు అనుమతి లేకున్నా కూడా అప్పీల్ చేసుకునేటటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. క్రిమినల్ కేసుల్లో హైకోర్టు యొక్క అనుమతి అవసరం లేదు, నువ్వు డైరెక్ట్గా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత నీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కోర్టు తీర్పులో కూడా రాయాల్సిన అవసరం లేదు, నువ్వు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళదు. ఎప్పుడు అంటే హైకోర్టు కంటే కింది స్థాయిలో ఉండేది జిల్లా సెషన్ కోర్టు. ఈ జిల్లా సెషన్ కోర్టు ఏదైనా ఒక కేసులో ఈ కోర్టు తీర్పు ఏమని చెప్పిందంటే, ఏదైనా ఒక కేసులో ఒక వ్యక్తిని నిర్దోషి అని తీర్పు చెప్పింది. ఏ కోర్టు? జిల్లా సెషన్ కోర్టు. నిర్దోషి అని తీర్పు చెప్పిన తర్వాత కేసు పెట్టిన వాడు సంతృప్తి చెందలేదు. కేసు కొట్టేసిన వాడు నా కేసు ఎందుకు కొట్టేసిన పై కోర్టు కూడా వెళ్తారా? ఎవరు వెళ్తారు? కేసు పెట్టిన వాడు.
కేసు పెట్టినాం మేము ఈ కారణాల చేత, కానీ దీనిపైన హైకోర్టు అంటే జిల్లా సెషన్ కోర్టు ఇగో ఈ కోణాన్ని పరిశీలించలేదు, దీన్ని పరిశీలించండి, దీన్ని చూడండి అని చెప్పి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఒకవేళ ఈ నిర్దోషిగా ప్రకటింపబడిన వ్యక్తి జిల్లా సెషన్ కింది కోర్టు అంటే జిల్లా సెషన్ కోర్టు నిర్దోషిగా ప్రకటింపబడిన వ్యక్తికి హైకోర్టు కింది కోర్టు ఏమని తీర్పిచ్చింది? నిర్దోషి. అదే కేసులో హైకోర్టు ఏమని తీర్పు చెప్పింది? అతనికి ఉరిశిక్ష, కేసు విచారణ చేస్తే అతనికి ఉరిశిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించింది అనుకో. అలాంటి టైంలో హైకోర్టు యొక్క పర్మిషన్ అక్కర్లేదు, డైరెక్ట్గా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. మీరు ఒకదానికి లింకు అర్థమైతే లేకపోతే అర్థం కాదు. మనం ఏమనుకుంటున్నాం, వివిధ కేసుల్లో హైకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత ఆ తీర్పులు నచ్చని వారు, మెచ్చని వారు, న్యాయం జరగలేదని భావించిన వారు ఏ కోర్టుకి వెళ్తారు? సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పీల్ చేసేటప్పుడు 134 ఏ అధికరణ ప్రకారం హైకోర్టు ఇచ్చిన తీర్పుల పైన సుప్రీంకోర్టుకు వెళ్ళేటప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళేటప్పుడు హైకోర్టు పర్మిషన్ ఇస్తుంది. యూ కెన్ అప్పీల్ విత్ ఇన్ ద సుప్రీం కోర్టు విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్. ఓ సర్టిఫికేట్ ఇస్తే దాన్ని బట్టి నువ్వు కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది, హైకోర్టు. అయితే ఒకసారి హైకోర్టు పర్మిషన్ ఇవ్వదు, రాయలేదు, ఉద్దేశపూర్వకంగా రాయలేదు, మర్చిపోయిందో రాయలేదు. రాకపోయినా కూడా నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఏ సందర్భంలో అంటే హైకోర్టు కంటే కింది కోర్టు జిల్లా సెషన్ కోర్టు. జిల్లా సెషన్ కోర్టు ఏదైనా కేసును విచారించి ఆ కేసులో సదరు వ్యక్తి నిర్దోషి అని తీర్పు చెప్పి కేసు కొట్టేస్తుంది. నిర్దోషి అంటే తీర్పు కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్తుంది. కొట్టివేస్తూ తీర్పు చెప్పిన తర్వాత అదే కేసు పెట్టిన వాడు ఒకవేళ వెళ్ళి హైకోర్టులో కేసు వేస్తే ఆ కేసులో హైకోర్టు సదరు వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష కానీ ఉరి శిక్ష కానీ వేసినట్లయితే అప్పుడు హైకోర్టు యొక్క పర్మిషన్ లేకుండానే డైరెక్ట్గా ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు అంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. ఇక రెండో అంశం ఏంటంటే మన రాజ్యాంగంలో 228 అధికరణ ఉంటుంది. 228 అధికరణ ప్రకారం ఏంటంటే ఈ హైకోర్టు జిల్లా సెషన్ కోర్టులో ఒక కేసు విచారణ జరుగుతుంది. కింది కోర్టులో విచారణ జరిగేటప్పుడు హైకోర్టుకు ఉన్నటువంటి అధికారం ఏంటంటే 228 అధికారం ప్రకారం ఆ కేసును తనకు బదిలీ చేయించుకోవచ్చు. కింది కోర్టులో విచారణ జరుగుతున్న కేసును గుర్తు కట్టేది కాదు, షేర్షేరి ఉంటుంది. షేర్షేరి ప్రకారం ఏం చేయొచ్చు? కేసు విచారణ తక్షణం నిలిపివేసి తనకు కానీ మరొక కోర్టుకు కానీ బదిలీ చేయొచ్చు. ఇక్కడ చెప్పబడేది ఏంటంటే జిల్లా సెషన్ కోర్టులో ఒక కేసు విచారణ జరుగుతున్నది. జరిగేటప్పుడు రాష్ట్ర హైకోర్టు ఆ జిల్లా సెషన్ కోర్టుకు రిట్ జారీ చేసింది, షేర్షేరి జారీ చేసి ఆ కేసును తక్షణం నిలిపివేసి ఆ కేసు నాకు బదిలీ చేసింది అని బదిలీ చేయించుకొని ఆ కేసులో నువ్వు ఉరి శిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించినట్లయితే అప్పుడు కూడా హైకోర్టు యొక్క పర్మిషన్ అక్కర్లేదు, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. 2 అంశాలు చెప్పారు. కింది కోర్టు నిర్దోషి అని తీర్పిచ్చి కేసు కొట్టేసిన కేసులో హైకోర్టు అదే కేసులో ఉరి శిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించినట్లయితే రాష్ట్ర హైకోర్టు పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. లేదు, జిల్లా సెషన్ కోర్టులో ఏదైనా కేసు విచారణ జరిగేటప్పుడు హైకోర్టు ఆ కోర్టుకు ఆదేశాన్ని జారీ చేసి నువ్వు కాదు విచారణ ఆ కేసు నాకు పంపించి తీసుకొని బదిలీ చేయించుకొని అదే కేసులో సదరు వ్యక్తికి ఉరి శిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించినట్లయితే అప్పుడు కూడా హైకోర్టు పర్మిషన్ అక్కర్ లేకుండానే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు.
ఇది ఒరిజినల్ గా రాజ్యాంగంలో ఉన్నది. దీని తర్వాత కాలంలో 44వ రాజ్యాంగ సవరణాన్ని కొన్నింటి ద్వారా మార్పు చేసింది ఏంటంటే, ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటంటే ఉరి శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే కాదు, 3 సంవత్సరాల కంటే, యాక్చువల్గా 7 సంవత్సరాలు ఉండేది, దాని ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాలు, 3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష వేసిన ఏ కేసులోనైనా వెళ్ళొచ్చు అని. ఒక యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే కాదు, ఉరి శిక్ష మాత్రమే కాదు, 3 సంవత్సరాల శిక్ష వేసినా, 5 సంవత్సరాల శిక్ష వేసినా, 7 సంవత్సరాల శిక్ష వేసినా, 10 సంవత్సరాల శిక్ష వేసినా, 14 సంవత్సరాల శిక్ష వేసినా, ఎన్ని సంవత్సరాల శిక్ష వేసినా కూడా నువ్వు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఇంతకుముందేమో ఈ రెండు రకాలైనటువంటి శిక్షలు వేసినప్పుడే హైకోర్టు పర్మిషన్ లేకుండా నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉండేది. ఇప్పుడు వచ్చిన మార్పులు ఏంటంటే 3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష వేసేసారు ఎప్పుడైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. అది మార్పు చేసినటువంటి అంశం. రైట్, వీటిని ఏ అప్పీల్ అంటాము? ఏం అప్పీల్ అంటాం? మొత్తం అప్పీల్ ఎన్ని రకాలు ఏంటేంటివి? దీంట్లో మిగిలిన అప్పీల్ స్పెషల్ అప్పీల్. స్పెషల్ అప్పీల్ అంటే రాష్ట్ర హైకోర్టు సాధారణమైన కేసు కావచ్చు, సివిల్ కేసు కావచ్చు, ఇంకేదైనా ఇతర కేసు కావచ్చు, విచారణ చేస్తుంది. విచారణ చేసిన తర్వాత తీర్పిస్తుంది. తీర్పిచ్చిన తర్వాత 134 అధికరణ ప్రకారం నీకు సర్టిఫికెట్ ఇచ్చి హైకోర్టుకి వెళ్ళొచ్చని అవకాశం కల్పిస్తుంది జనరల్గా. సపోజ్ ఏదైనా కేసులో నీకు అలాంటి అవకాశం కల్పించలేదు, కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఓ లోపం ఉంది, లేక దాంట్లో నువ్వు వాదించడానికి, నీ తరఫున నువ్వు వాదించడానికి లీగల్ పాయింట్ ఉంది, వాదించగలిగేటటువంటి లీగల్ పాయింట్ దాంట్లో ఉంది. న్యాయ పరిభాషలో లీగల్ పాయింట్ అంటారు. అంటే దాంట్లో నువ్వు వాదించడానికి బేస్ ఉంది, కానీ హైకోర్టు పర్మిషన్ ఇవ్వలేదు, కానీ నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. మరి ఎలా అంటే, అలాంటి టైంలో సుప్రీంకోర్టే ఎస్ఎల్పిని మంజూరు చేస్తుంది. ఎస్ఎల్పి అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారు. స్పెషల్ లీవ్ పిటిషన్, ప్రత్యేక అప్పీల్ అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారు. ఇది మన రాష్ట్రంలో 1991 చివరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో 20 మెడికల్ కాలేజీలకు, ప్రైవేట్ కాలేజీలకు, 70 ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్ ఇస్తూ ఒక జీవో ఇష్యూ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన అనేక విద్యార్థి సంఘాలు, అనేక మంది ఈ జీవో పైన రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసినారు. పిటిషన్ ఉద్దేశం ఏంటంటే, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి అనుమతిస్తూ జారీ చేసిన ఈ జీవో ప్రకారం రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయవచ్చును. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఈ కాలేజీలని ప్రైవేట్ యాజమాన్యాలే పెట్టుబడి పెట్టి, డబ్బు పెట్టి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి దీంట్లో డొనేషన్ కట్టినటువంటి వాళ్ళు, లేక యాజమాన్య కోటా కింద ఇంత ఫీజు చెల్లించినటువంటి వాళ్ళు కాలేజీల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పర్మిషన్ యాజమాన్యాలకు మేము కల్పిస్తున్నాము. ఎందుకంటే వీటిలో పెట్టుబడులు ప్రభుత్వం పెట్టడం లేదు, ప్రైవేటు వ్యక్తులు పెట్టుకుంటున్నారు కాబట్టి వాటిని నడపాల్సింది కూడా వాళ్ళే. కాబట్టి వాళ్ళకు నచ్చిన విధంగా ఫీజు వసూలు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పి దాంట్లో ఉన్నది. వీళ్ళ వాదన ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఇక ఒక రకంగా దుకాణం తెలిసినట్టే. అంటే దుకాణాన్ని ఓపెన్ చేసి
పట్టాలను అమ్ముకున్నట్టుగానే ఉంటుంది, విద్యను వ్యాపారం చేసినట్టుగా ఉంటుంది, మెరిట్ అనేది దెబ్బతింటుంది, సామాన్యమైన ప్రజలకి ఈ విద్య అందుబాటులో లేకుండా పోతుంది. కాబట్టి మరి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కదా అని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు ఈ జీవో చెల్లదని చెప్పి కొట్టివేసిన తర్వాత యాక్చువల్గా రాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి జనార్దన్ రెడ్డి ప్రభుత్వానికి అవకాశం కల్పించలేదు. ఈ కోర్టు తీర్పు ఇవ్వడంతో జనార్దన్ రెడ్డి ప్రైవేట్ మెడికల్ కాలేజీ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర నుంచి ఆయన డబ్బులు తీసుకొని ఇది పర్మిషన్ ఇచ్చినాడని చెప్పి తీవ్రమైన విమర్శలు రావడంతో నెల్లిమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినారు. తర్వాత కోట్ల జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. జనార్దన్ రెడ్డి అంటే ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లా వాళ్ళకు మంచి ఐడియానే ఉంటుంది. వాకాడులో ఆయనకు విద్యా సంస్థలు ఉన్నవి. అట్ ది సేమ్ టైం ఆయన టీచర్ అంటే ఆ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈ విద్యాపరమైన అంశాలపైన కూడా అవగాహన ఉంది. ఆయన ఆలోచన చేసినాడు. ఆలోచన ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అవకాశం కల్పిస్తే రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. మరి అలాంటప్పుడు కర్ణాటక రాష్ట్రంలో జిల్లాకు మెడికల్ కాలేజీ, డివిజన్కు ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నది. ఇది ఎలా సాధ్యమైంది? అక్కడ పర్మిషన్ ఇస్తే మరి అక్కడ కూడా కొట్టివేయాలి కదా అని చెప్పి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఇచ్చిన పర్మిషన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, జీవోలు ఏవైతే అవి తీసుకొని దానిపైన ఆల్రెడీ కర్ణాటక హైకోర్టు తీర్పులు ఇచ్చింది. ఆ ఇచ్చిన తీర్పులను తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఇవి తీసుకొని అన్నిటిని తీసుకొని సుప్రీంకోర్టులో హైయెస్ట్ పెయిడ్ లాయర్గా ఉన్నటువంటి ఆనంద్ అనేటటువంటి అడ్వకేట్కు ఇవన్నీ ఇచ్చి దీన్ని సుప్రీంకోర్టులో వేయాలి, ఇది నా వ్యక్తిగత పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం అని చెప్పి వెళ్ళి సుప్రీంకోర్టులో ఒక కేసులన్నీ అడ్మిషన్ చేసేటందుకు ఒక కమిటీ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఫిట్ ఫర్ ఎల్ఎల్ఎండి ఎస్ఎల్పి ఆర్ నాట్ అనేది వాళ్ళు పరిశీలన చేస్తారు. ఈ కేసు ఎస్ఎల్పి అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ మంజూరు చేయడానికి తగిన అర్హత ఉందా, తగిన బేస్ ఉందా లేదా అని ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. వాళ్ళు విచారణ చేసి వాళ్ళు చెప్తారన్నమాట, ఈ కేసుకు అలాంటి అవకాశం ఉంది అని చెప్తారు, లీగల్ పాయింట్ ఉంది అని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది. లేకపోతే ఏం చేస్తుంది? స్వీకరించి విచారణ చేయదు. దాన్ని స్వీకరించకుండా తిరస్కరిస్తుంది. స్పెషల్ పిటిషన్కి అవకాశం లేదని చెప్పి తిరస్కరిస్తుంది. స్పెషల్ లీవ్ పిటిషన్ మంజూరు చేయాలంటే స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. నువ్వు కోర్టు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కోర్టు సమయం వృధా చేయకుండా ఉండటం కోసం స్పెషల్ ఫీజు కూడా కోర్టు ఫీజు కూడా చెల్లించాలి. అన్నీ చెల్లిస్తే స్క్రీనింగ్ కమిటీ ఏం చెప్పిందంటే దీంట్లో లీగల్ పాయింట్ ఉంది అని చెప్పింది. తర్వాత సుప్రీంకోర్టు దాన్ని విచారణ స్వీకరించి 96లో 96 అంటే 96 ఎండింగ్లో 97లో స్టార్టింగ్లో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ నెల్లిమల్లి జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి ఇచ్చిన పర్మిషన్ తప్పేమీ కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు. కాకుంటే ఇందులో మొత్తం స్థానాలు యాజమాన్య కోటా ఉండటం అనేది కరెక్ట్ కాదు. దీంట్లో కొంత శాతమైన మెరిట్ ప్రాతిపదిక మీద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు కొంత న్యాయబద్ధత చేకూరుతుంది అని చెప్పి కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికీ కోట్ల జవహర్ రెడ్డి పోయినారు, మామగారు వచ్చినారు, వారు పోయినారు, అల్లుడు గారు వచ్చినారు, చంద్రబాబు. ఇక ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, బీఈడి కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, ఎంసీఏ, ఎంబీఏ, ఈ కాలేజీ, ఆ కాలేజీ, అన్ని కాలేజీలు ఒక ప్రవాహం వలె రావటానికి కారణం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా పోయి పర్మిషన్ తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు కాలేజీని ఏర్పాటు చేసినారు. అది జరిగింది. అంటే స్పెషల్ పిటిషన్ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే రాష్ట్ర హైకోర్టు ఏదైనా ఒక కేసులో తీర్పునిచ్చినప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవటానికి అనుమతి ఇవ్వకపోతే
అలాంటి సందర్భంలో ఆ కేసులో నిజంగా న్యాయబద్ధమైన అంశం, దాని లీగల్ పాయింట్ ఉన్నది అని భావిస్తే సుప్రీంకోర్టులోకి వెళ్ళి స్పెషల్ పిటిషన్ ద్వారా విచారణ చేయించుకునే అవకాశం ఉంటుంది. నిజంగా దాంట్లో ఆ పాయింట్ ఉన్నట్లయితే సుప్రీంకోర్టు ఎస్ఎల్పి స్పెషల్ పిటిషన్ మంజూరు తానే చేసి కేసును తానే స్వీకరిస్తుంది. అంతకుముందు అప్పీల్ ఏంటివి? పైన పేర్కొన్న 3 అప్పీళ్లు కూడా హైకోర్టు పర్మిషన్ ఇస్తే నువ్వు వెళ్ళినావు. ఇక్కడ హైకోర్టు పర్మిషన్ ఇవ్వలేదు, అయినా కూడా దాంట్లో లీగల్ పాయింట్ ఉంది అని చెప్పి నువ్వు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టే ఆ కేసు యొక్క మెరిట్ ని ఆలోచన చేసి, దాంట్లో ఉన్నటువంటి మెరిట్ ఏదైతే ఉందో దాన్ని ఆలోచన చేసి అప్పుడు ఎస్ఎల్పి మంజూరు చేసి కేసుని విచారణ స్వీకరించి తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం ఎస్ఎల్పి లేదా ప్రత్యేక అప్పీలుగా పేర్కొంటాం. రైట్. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 129వ అధికరణ కోర్ట్ ఆఫ్ రికార్డు గురించి తెలియజేస్తుంది. వాస్తవానికి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే దాంట్లోనే అర్థం ఉంది, కొంచెం మీరు ఆలోచన చేస్తుంది. కోర్ట్ ఆఫ్ రికార్డులోనే అర్థం ఉంది. అంటే అర్థం ఏంటి? అయిపోయింది. ఇంకా అదే కోర్ట్ ఆఫ్ రికార్డ్. క్లారిటీతో చెప్పండి. నేను కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఎందుకని అడగలే. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పులని రికార్డు రూపంలో భద్రపరచడాన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్. చెప్పడానికి కోర్టు అంటున్నాం, భద్రత అంటున్నాం, భవిష్యత్ అంటున్నాం. చెప్పేది కరెక్టే, బట్ వాట్ ద పర్పస్? పర్పస్ అంటే ఏంటంటే నువ్వు చెప్పేది కరెక్ట్. ఎందుకు ఈ కోర్టు ఇచ్చిన తీర్పులు రికార్డు రూపంలో భద్రపరచాల్సి వస్తుందంటే భవిష్యత్తులో ఇలాంటి కేసులే తిరిగి పునరావృతమైనప్పుడు ఈ తీర్పులు ఇవ్వరు. ఈ తీర్పులను దృష్టిలో పెట్టుకుంటారు. ఎవరు ఈ తీర్పులు ఇస్తారంటే ఈ తీర్పులు ఇవ్వరు. ఈ తీర్పులను దృష్టిలో పెట్టుకుంటారు. ఒకటి, అది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏంటిది? ఏంటిదండి? సుప్రీంకోర్టు. భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులని దేశంలో ఉన్నటువంటి దిగువ న్యాయస్థానాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మరి దిగువ న్యాయస్థానాలన్నీ పాటించాల్సి ఉంటుంది. నేను తీర్పు చెప్పినాను, నేను కోర్టు తీర్పులు రాసి పెట్టుకున్నాను, నా బీరువాలో ఉందంటే కాదు కదా. ఈ తీర్పులన్నీ కూడా ఏం చేయాలి? రికార్డు రూపంలో భద్రపరచాలి. మీరు ఎవరైనా న్యాయవాది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో ఎక్కడ చూసినా కూడా AIR, ALT, ALB అని చెప్పి బుక్స్ ఉంటాయి. వాస్తవంగా చట్టాలు రాజ్యాంగానికి సంబంధించిన బుక్స్ అయితే ఒక 10 గంటలు ఉంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కానీ మరి 100 బుక్స్ ఎందుకు ఉంటవి అంటే ALT అంటే ఆల్ ఇండియా లీగల్ ట్రయల్స్, ALD అంటే ఆల్ ఇండియా లీగల్ డెసిషన్స్ ఇచ్చిన తీర్పులు, AIR అంటే ఆల్ ఇండియా రిపోర్టు. ఇవన్నీ ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలైనటువంటి హైకోర్టుల్లో కానీ సుప్రీంకోర్టులో కానీ ఏ కేసులు విచారణ చేసిన తర్వాత ఎలాంటి తీర్పులు ఇచ్చినారో దాంట్లో రాస్తారు. మరి వీళ్ళకి అవేం అవసరము అంటే వీళ్ళు వాదించే కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసుల గురించి జడ్జి ముందుకి వెళ్ళినప్పుడు, ఆ జడ్జి ముందంటే బెంచ్కి వెళ్ళినప్పుడు తన కేసు కూడా ఇగో ఈ కేసులో సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చింది, నా కేసు కూడా సిమిలర్ గా అవే లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి
ఈ కేసులో నాకు అనుకూలంగా తీర్పు చెప్పని చెప్పి ఆ సుప్రీంకోర్టు హైకోర్టులు ఇచ్చిన తీర్పుల జడ్జిమెంట్ కాపీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి జిరాక్స్ చేసి ఆ కాపీలను తీసుకొని న్యాయవాదులు తాము చేసే వాదనకు బలాన్ని చేకూర్చడం కోసం పెడతారు. అది అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను వ్యతిరేకించకూడదు. పరిస్థితులు వేరైనప్పుడు వేరే తీర్పులు ఇస్తారు, ఇవ్వకూడదని కాదు, కానీ దాన్ని వ్యతిరేకిస్తూ తీర్పు సుప్రీంకోర్టు ఇలా తీర్పు చెప్పింది కాబట్టి నేను ఆ తీర్పును ఫాలో కావాల్సిన అవసరం, నేను ఇంకో తీర్పు ఇస్తానని చెప్పి రాయకూడదు. తీర్పులు దాన్నే తీర్పు రాయాలని కూడా ఏం లేదు, భిన్నంగా రాయొచ్చు. భిన్నంగా రాసేటప్పుడు ఏం చెప్పాలి నువ్వు అంటే, ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ కండిషన్స్ లో ఇచ్చింది, కానీ అవే కండిషన్స్ ఇక్కడ లేవు కాబట్టి పరిస్థితులు వేరుగా ఉన్నాయి కాబట్టి మేము భిన్నమైన తీర్పుని ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి చెప్పాల్సిందే తప్ప సుప్రీంకోర్టు ఆ కేసులో ఆ తీర్పు ఇచ్చింది కాబట్టి నేను ఆ తీర్పును అంగీకరించాల్సిన అవసరం లేదు, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పి తీర్పు రాయకూడదు. అది అంశం. అదేవిధంగా మీరు కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అని నేను ఎందుకు అంటున్నానంటే, కోర్టు ఇచ్చిన తీర్పులు మాత్రమే కాదు కోర్ట్ ఆఫ్ రికార్డు. కోర్టు ముందు నువ్వేమైనా డాక్యుమెంట్స్ అంటే పత్రాలను సబ్మిషన్ చేస్తే అది కోర్ట్ ఆఫ్ రికార్డే. నువ్వు కోర్టు ముందు వాంగ్మూలం ఇస్తావు, సాక్ష్యం చెప్తావు, నువ్వు చెప్పిన సాక్ష్యం కూడా కోర్ట్ ఆఫ్ రికార్డే. ఏవైనా ఇతర ఆధారాలు సబ్మిషన్ చేస్తావు, అవి కోర్ట్ ఆఫ్ రికార్డే. ఎందుకంటే ఒకసారి నువ్వు వీటిని సబ్మిషన్ చేసిన తర్వాత అవన్నీ కోర్ట్ ఆఫ్ రికార్డుగా రికార్డ్ అవుతాయి. రికార్డ్ అయిన తర్వాత నేను అవ్వలేదు మర్చిపోయి చెప్పినాను సార్, మరి ఇది మార్చుకోండి అని చెప్పి నేను అవ్వాలి చెప్పింది తప్పు, ఈ రికార్డు ఎట్లా ఉందని చెప్పి తీసుకురావడానికి అవకాశం లేదు. అంటే నువ్వు దానికి విరుద్ధంగా వ్యవహరించడం అంటే కోర్టు ధిక్కరణకు పాల్పడుతుంది. కోర్ట్ ఆఫ్ రికార్డు మీన్స్ ఇట్ ఇస్ ఎ లా. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది ఒక చట్టము. చట్ట ధిక్కరణకు పాల్పడితే నీకు శిక్ష పడుతుంది. ఉదాహరణకి కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు సబ్మిషన్ చేసినటువంటి అఫిడవిట్ లో కానీ జాతీయ సమైక్యతా మండలిలో ఇచ్చిన హామీ కానీ నేను బాబ్రీ మసీదు సంరక్షణ చేస్తానని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ దాన్ని నెరవేర్చుకోలేదు. బాబ్రీ మసీదుని కూలగొట్టినారు కాబట్టి నువ్వు దానికి బాధ్యత వహించాలి అని అంటే అతనికి 1 రోజుల జైలు శిక్ష, ఒక రోజు జైలు శిక్ష, 2000 జరిమానా విధించడం. కోర్టు ధిక్కరణకు పాల్పడినప్పుడు ఏ వ్యక్తికైనా కూడా ఇలాంటివి సర్వసాధారణమైనటువంటి అంశము. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే కోర్టు ముందు సబ్మిషన్ చేసినటువంటి ఎనీ అఫిడవిట్, రికార్డ్స్, డాక్యుమెంట్స్, ఇచ్చిన సాక్ష్యాలతో పాటు కోర్టు ఇచ్చిన తీర్పులు కూడా కోర్ట్ ఆఫ్ రికార్డుగా ఉంటాయి. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది ఒక చట్టం. దీన్ని ధిక్కరిస్తే కోర్టు ధిక్కరణ నేరంగానే పరిగణిస్తారు. రైట్. తర్వాత అయితే సలహా రూపక అధికారాలు అంటే భారత రాజ్యాంగంలో 143 ఉంది. మీరు అనుకున్న 143 అది భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరటానికి అవకాశం కల్పించేటటువంటి అధికరణ. మన దేశంలో ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన గురించి కానీ, చట్టానికి సంబంధించి కానీ, రాజ్యాంగానికి సంబంధించి కానీ 3 అంశాలు చెప్తున్నాను.
రాజ్యాంగము, చట్టము, పరిపాలన ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి విషయాలలో భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాలను కోరటానికి అవకాశం కల్పించే అధికరణ. మీకు మనం గతంలో ఒకసారి చర్చించినాం బేరుబారి కేసులో. బేరుబారి కేసు ఎవరు కేసు చేసింది కాదు. బేరుబారి కేసు భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదిలీ చేసేటప్పుడు ఎలా వ్యవహరించాలో మీరు సూచించండి అని చెప్పి భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా కోరినప్పుడు ఇచ్చిన తీర్పు బేరుబారి కేసు. మీకు నిన్న కూడా చెప్పాను, అయితే ఉండలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక్కడే కొలీజియమా అంటే అతను ఒక్కడే చెప్తాడా, లేక ఇంకెవరైనా సభ్యులు ఉంటారా అనే అంశం పైన భారత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఎవరి న్యాయ సలహా కోరినారు? సుప్రీంకోర్టు. నేను రాసినాను 9 మంది న్యాయమూర్తులతో కూడుకున్నటువంటి ధర్మాసనం చెప్పిన తీర్పు ఏంటంటే కొలీజియం అనగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ మాత్రమే కాదు, వీరితో పాటు ఇంకా 3 సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు, వాళ్ళు కలిస్తేనే కొలీజియం అవుతుందని చెప్పి తీర్పు చెప్పింది. ఎవరు కోరితే తీర్పు ఇచ్చినారు? రాష్ట్రపతి. అలా భారత రాష్ట్రపతి రాజ్యాంగానికి సంబంధించిన అంశాలపై కానీ, చట్టానికి సంబంధించిన అంశాలపై కానీ, పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలపై కానీ సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరటానికి భారత రాజ్యాంగం అవకాశం కల్పించింది. అదే ఈ 143 అధికారుల్లో పొందుపరచబడిన అంశం. అయితే దీంట్లో ఇమిడి ఉన్న అంశాలు నేను చెప్పేసిన అయిపోయింది. నేను మామూలుగా చెప్తే ఇదే ఇంతతో అయిపోయినట్టు. కానీ దీంట్లో ఇమిడి ఉండేటటువంటి అంశాల పైన ప్రశ్నలు వచ్చినాయి, వస్తాయి. అవి ఎలా ఉంటాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఈ న్యాయ సలహా కోరేటటువంటి సందర్భంలో రాజ్యాంగబద్ధమైన అంశమైతే, మళ్ళీ కూడా చెప్తున్నాను, రాజ్యాంగబద్ధమైన అంశమైతే 5గురికి తగ్గకుండా ఉండేటటువంటి ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి. 5గురికి తగ్గకుండా ఉండే ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి. శాసనపరమైన అంశమైతే 3గురికి తగ్గకుండా ఉండేటటువంటి ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి. ధర్మాసనం అంటే న్యాయమూర్తులతో కూడుకున్నటువంటి కౌన్సిల్ మండలి. రాష్ట్రపతి హలో నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫోన్ చేసి నేను రాష్ట్రపతిని మాట్లాడిన అవతల మనకి ఈ టైం ఉండదు. ఎందుకంటే మన వాళ్ళకి ఏంటంటే సలహానగానే ఇది సలహా అది కాదు. సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను తీసుకోవాలంటే ఫస్ట్ అటార్నీ జనరల్ ద్వారా పిటిషన్ వేయాలి కోర్టులో. అటార్నీ జనరల్ ద్వారా పిటిషన్ వేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్లుగా రాజ్యాంగబద్ధమైన అంశాలు అయితేనేమో 5గురికి తగ్గకుండా ఉండే ధర్మాసనం, శాసనపరమైన అంశాలు అయితేనేమో 3గురికి తగ్గకుండా అంటే ఎక్కువ మంది ఉండొచ్చు, నష్టం ఏం లేదు. ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత బహిరంగ కోర్టులో తీర్పు రూపంలో చెప్పాల్సి ఉంటుంది సలహా. నువ్వు నిన్న పంపించినట్టు నాకు అందింది, నేను అన్ని విషయాలు గమనించినాను, ఇలా దీంట్లో ఈ నిర్ణయం ఇలా తీసుకోవచ్చు అని చెప్పి లేదా ఫోన్ చేసి నేను తర్వాత మాట్లాడటానికి చెప్తున్నాను. సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం బహిరంగ కోర్టులో అంటే కోర్టు హాల్లో అందరి సమక్షంలో తీర్పు రూపంలో చెప్పాల్సి ఉంటుంది. మీరు ఏ తీర్పు అయినా ఏ సలహా అయినా తీర్పు రూపంలో చెప్పాలి. రైట్, అర్థమైంది కదా? సో ఈ సందర్భంలో అంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరవచ్చు, సుప్రీంకోర్టు న్యాయ సలహాను ఇస్తుంది. అయితే మీరు దీన్ని మళ్ళీ రివర్స్ కావాలనుకుంటారు. రాష్ట్రపతి కోరినటువంటి అంశం పైన సుప్రీంకోర్టు ఏదైనా సలహా ఇస్తే దానిని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా? అంటే తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు.
సుప్రీంకోర్టు తప్పనిసరిగా న్యాయ సలహా ఇవ్వాలా అంటే ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సుప్రీంకోర్టు 93లో భారత రాష్ట్రపతి కోరిక కోరింది. ఏమనంటే బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదాస్పదమైన స్థలం ఏదైతే ఉందో, ఈ బాబ్రీ మసీదుని కూల్చివేసిన తర్వాత ఆ స్థలాన్ని మేము ఆక్రమించుకున్నాం. ఇలా ఆక్రమించుకోవచ్చునా, ఆక్రమించుకోకూడదా ఒకటి. రెండోది ఏంటంటే మీరు మాకు ఇమ్మీడియట్గా చెప్పాల్సింది ఏంటంటే అసలు అక్కడ బాబ్రీ మసీద్ ఉండేదా, మందిరం ఉండేదా అని కూడా రెండు చెప్పాలని చెప్పి కోర్టుకు పంపించినారు. కోర్టుకు పంపిస్తే కోర్టు ఏమన్నదంటే స్థలం ఆక్రమించుకోవడం కరెక్టా కాదని ఇప్పుడు అడుగుతున్నారు. ఈ ముక్క ముందరగా ఏంటి ఆక్రమించుకోవడానికంటే ముందరగా. ఇప్పుడు నేను ఏం చెప్తాను, నువ్వు ఆక్రమించుకోవడం కరెక్ట్ అని చెప్తే కోర్టు కరెక్ట్ అని చెప్పిందని నా మీదకి నేను చేస్తాను. ఒకవేళ ఆక్రమించుకోకూడదని చెప్తే అప్పుడు కోర్టు చెప్పింది కాబట్టి ఈ ముక్క ఇప్పుడు కాదు అడగాల్సింది, ముందు అడగాలి. కాబట్టి ఈ విషయంలో నీకు చెప్పే సలహా ఏం లేదు. ఇక రెండో విషయం, ఇక్కడ మసీదు ఉందా, మందిరం ఉందా నన్ను అంటారు. ఈ విషయం నన్ను కడుతున్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగాలి. ముందు ఏముంది, వాళ్ళు తవ్వకాలు చేశారు. సుప్రీంకోర్టు కోపంతో చెప్పినటువంటి విషయం కూడా వాస్తవం కూడా. సుప్రీంకోర్టుని అడిగేది అసలు అంటే ఏదన్నా సుప్రీంకోర్టు ఏదైనా చెప్తే సుప్రీంకోర్టు మీరు దోచేయచ్చు కదా, మనకి ఏం లేదా, కోర్టే చెప్పిందని ఇక మనం చెప్పేది ఉందండి. కాబట్టి ఇలా ఇతరుల మీద దోచేసే ప్రయత్నం చేయొద్దు, నేను దీనికి సలహా చెప్పేది లేదు అని చెప్పి తిరిగి వెనుక పంపించింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో పౌరసత్వ చట్టం, ఈ పౌరసత్వ చట్టాన్ని అనుసరించి పౌరత్వం పైన జమ్మూ కాశ్మీర్ పౌరసత్వ చట్టం పైన రాష్ట్రపతి మరి వీళ్ళు వాళ్ళ పౌరసత్వ చట్టంలో కొన్ని మార్పులు చేసినారు. ఈ మార్పులు చేసినటువంటి అంశం పైన మీరు కొన్ని మాకు సలహా ఇవ్వాలి అని చెప్పి రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు న్యాయ సలహా కోసం పంపించినారు. 13 సంవత్సరాలు కేసు తన దగ్గర పెట్టుకొని 13 సంవత్సరాల తర్వాత ఇది మీరు ఏదో ఒక రకంగా చేసుకోవాలి, మాకెందుకు సంబంధం పంపించారు. అంటే సుప్రీంకోర్టు కంపల్సరీ ఇవ్వాలని లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన సలహానే అంతే కదా. సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాని ప్రభుత్వం కూడా తప్పనిసరిగా పాటించాలని లేదు. విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి న్యాయ సలహాలని భారత ప్రభుత్వం పాటించింది, తిరస్కరించలేదు. కాకుంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే అది ఫాలో కావచ్చు, ఫాలో కాకుండా పక్కకు కూడా పెట్టే అవకాశం ఉంది. రైట్. సో ఇవి మీకు అంటే గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఈ రెండు విషయాలు ఉంటేనే ఉన్నాయి, లేకపోతే రాయండి. రాజ్యాంగబద్ధమైన అంశం అయితేనేమో 5 అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడుకున్న సాధారణ శాసనం అయితేనేమో 3 అంతకంటే. రైట్. సో మన దేశంలో ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను ఫస్ట్ టైం భారత ప్రభుత్వం ఢిల్లీ పరిపాలక శాసనాల పైన తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఢిల్లీ పరిపాలక శాసనాలు కరెక్టా కాదనే అంశంపై తీసుకుని ఇక ఆ తర్వాత అనేక సందర్భాల్లో వేరుబారీ కేసు కావచ్చు. అలాగే మీకు ఐడియా ఉండొచ్చు, నేను రాసిచ్చినాను కూడా 1974లో వివి గిరి గుజరాత్ శాసనసభ రద్దు అయిన సమయంలో రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించవచ్చునా, ఎలక్టరల్ కాలేజీలో ఖాళీలు ఉన్నప్పుడు ఎన్నిక నిర్వహించవచ్చునా, నిర్వహించకూడదనే అంశంపై కూడా సలహా తీసుకోవడం జరిగింది. అలాగే 1978లో నీలం సంజీవ్ రెడ్డి ఈ ఇందిరాగాంధీ 1975లో దేశంలో నేషనల్ ఎమర్జెన్సీని విధించినప్పుడు ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఆ అంశం పైన విచారణ చేయడం కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయవచ్చునా, చేయకూడదా అనే అంశం పైన కూడా సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా తీసుకోవడం జరిగింది. కేరళ విద్యా బిల్లు పైన న్యాయ సలహా తీసుకోవడం జరిగింది. అలాగే బాబ్రీ మసీద్ అంశం పైన సలహా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి సుప్రీంకోర్టు కొలీజియం గురించి కూడా సలహా స్వీకరించడం జరిగింది. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా
సట్లెజ్ యమునా లింక్ కెనాల్ సంబంధించి ఈ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం హర్యానాతో కానీ లేక ఢిల్లీతో కానీ వీళ్ళతో చేసుకున్నటువంటి నదీ జలాల పంపకానికి సంబంధించిన ఒప్పందాన్ని అకస్మాత్తుగా రద్దు చేస్తే ఇలా రద్దు చేసేటటువంటి అధికారం పంజాబ్ ఉంటుందా లేదనే అంశంపై ఇలా ఆల్మోస్ట్ ఒక 12 సార్ల వరకు ఈ అంశం పైన సుప్రీంకోర్టు న్యాయ సలహాను రాష్ట్రపతులు కోరడం జరిగింది. రైట్, నెక్స్ట్ రిట్లు జారీ చేయడం. బహుశా ఇక్కడ నేను మీకు అంత అవసరం లేదు. ఆ కేసులు 12 కేసులు వరుసగా రాయాలనేది నేను మొత్తం చట్టాన్ని చెప్పాలి. మీకు చాలా ఎక్స్టెన్సివ్గా చెప్పినట్టు అది యాక్చువల్ చెప్పాలంటే మామూలుగా చెప్పేటప్పుడు 140 అంటే న్యాయ సలహాలు స్వీకరించవచ్చు. కానీ మీకు ఏ చట్టం నుంచి మొదలై తీసుకున్నారు, ఎప్పటి వరకు ఉన్నది, ఎలా ఇవ్వవచ్చును, నిరాకరించవచ్చునా, నిరాకరించకూడదా, స్వీకరించవచ్చునా, స్వీకరించకూడదా, ఆ కేసులన్నింటి గురించి కూడా మనం అంటే చెప్పినటువంటి కొన్ని అంశాలు ఏంటంటే ఉదాహరణ అర్థం కావడానికి చెప్తాం. అంటే నీకు సుప్రీంకోర్టు న్యాయ సలహాను తప్పనిసరిగా ఇవ్వాలా, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ఇలా జరిగిందా అంటే పలానా సందర్భంలో జరిగింది. అలాంటి ఉదాహరణ అర్థం కావడం కోసం మాత్రం చెప్తాను, చట్టాల మొత్తం గురించి కాదు. ఓకే, నెక్స్ట్ రిట్లు జారీ చేయాలి. ఇది నేనేం పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కూడా. దేనిపైన ప్రాథమిక హక్కుల సంబంధించినటువంటి అంశం పైన మనకు పెద్ద టాపిక్ వచ్చింది. దాంట్లో భారత సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం 5 రకాల రిట్లని జారీ చేస్తారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి 32వ అధికరణ మరి రాజ్యాంగ పరిరక్షణ హక్కుల గురించి తెలియజేస్తుంది. కాబట్టి ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత న్యాయస్థానాలు కాబట్టి ఉన్నత న్యాయస్థానాలైనటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టులు రిట్లు జారీ చేసి వ్యక్తుల యొక్క, పౌరుల యొక్క ప్రాథమిక హక్కులని సంరక్షించవచ్చును. ఎబియస్ కార్పస్, మాండమస్, ప్రొవిజన్, సెర్షియరీ, కోవారెంట్ రిట్లని జారీ చేయాలి. తర్వాత దిగువ న్యాయస్థానాలపై అదుపు అంటున్నాం. ఇందులో ముఖ్యంగా 2 అంశాలు వస్తాయి. ఒకటి 141, 2 142. 141 అధికరణ చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను దేశంలో ఉండేటటువంటి అన్ని న్యాయస్థానాలు కూడా తప్పనిసరిగా పాటించి అమలు పరచాలి. 142 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను కూడా దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించి అమలు పరచాల్సి ఉంటాయి. అంటే దేశంలో ఉండేటటువంటి దిగువ న్యాయస్థానాలు అన్నింటినీ కూడా శాసించేటటువంటి అధికారం సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. కాగా ఇతర అంశాలు అంటున్నాం. ఇతర అంశాల్లో ముఖ్యంగా 135 అధికరణ, 137, 146, 147, 71 ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు. ముఖ్యంగా 135 ఉన్నది. 135 చెప్పేది ఏంటంటే గతంలో ఈ ఫెడరల్ కోర్టు ఏదైతే ఉన్నదో ఫెడరల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ప్రస్తుత సుప్రీంకోర్టు కూడా కలిగి ఉంటుందనేది 135వ అధికరణ చెప్పేటటువంటి అంశం. 135 అధికారం చెప్పేది ఏంటంటే ఫెడరల్ కోర్టు ఏ అధికారాలనైతే కలిగి ఉండేదో గతంలో అలాంటి అధికారాలు మొత్తం కూడా ఎవరికి ఉంటాయి? ఇప్పుడున్న సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే 137 చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ డిసిషన్స్. అంటే సుప్రీంకోర్టు ఒక కేసులో ఇచ్చినటువంటి తీర్పును తానే కొట్టివేసుకొని నూతన తీర్పును ఇవ్వవచ్చును. అది మీకు తెలుసు, ఇంతకుముందు చెప్పుకున్నాను. గోరఖ్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని చెప్పింది. అదే సుప్రీంకోర్టు మరి కేశవానంద భారతి కేసులో ఏమని తీర్పు చెప్పింది? ప్రాథమిక హక్కులను సవరించేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుందని చెప్పింది.
వేరుపారి కేసులో రాజ్యాంగ ప్రవేశిక గురించి ఏం చెప్పింది? ప్రవేశిక భారత రాజ్యాంగం అంతర్భాగం కాదు అని చెప్పింది. ఏ కేసులో? వేరుపారి. మరి ఏ సంబంధ పార్టీ కేసులో అంతర్భాగమేనని చెప్పింది. ఏకే గోపాలన్ కేసులో సహజ న్యాయ సూత్రాలు ప్రాథమిక హక్కులకు వర్తిస్తాయని చెప్పిందా? వర్తించదని చెప్పింది. కానీ మేనకా గాంధీ కేసులో వర్తిస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఒక కేసులో ఇచ్చినటువంటి తీర్పులని కొట్టేసుకొని అని చెప్పి రాస్తే ఎఫెక్ట్గా ఉంటుందని చెప్పి ఒక స్టైల్గా రాస్తున్నారు. ఏమని? సుప్రీంకోర్టు కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ డిసిషన్స్. అంటే తాను ఇచ్చిన తీర్పులను తానే పునఃసమీక్ష చేసుకోవచ్చు, అంటే కొత్త తీర్పులు ఇవ్వవచ్చునని చెప్పి అర్థం అన్నమాట. ఓకే, అలాగే 146వ అధికరణ. ఇది ముఖ్యంగా సుప్రీంకోర్టులో పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ సిబ్బందిని సుప్రీంకోర్టే నియమించుకుంటుంది. నేను మిమ్మల్ని అడిగిన సుప్రీంకోర్టు రాజ్య పరిధికి వస్తుందా రాదని, 146వ అధికరణ వచ్చినప్పుడు వస్తుందా రాదంటే వస్తుంది. ఎందుకని? అక్కడ ఏ విధంగా నిర్వర్తిస్తున్నట్టు లెక్క పరిపాలన విధులు. ఎందుకంటే అక్కడ పనిచేసే సిబ్బందిని నియమించుకోవటం, వారికి విధులు అప్పగించడం, వాటిని పాటించేటట్లుగా చూడటం, పాటించకపోతే వాళ్ళపై చర్యలు తీసుకోవటం, ఇవన్నీ కూడా పరిపాలనా సంస్థ చేసేటట్టు ఒక కామన్ ఆఫీసు చేసేటటువంటి పనే. కాబట్టి అక్కడ రాజ్య పరిధి కిందికి వస్తుంది. సో సుప్రీంకోర్టులో పనిచేసే సిబ్బందిని తానే నియమించుకుంటుంది. ఇకపోతే 147వ అధికరణ. ఇది చెప్పేది ఏంటంటే ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే భారత రాజ్యాంగం యొక్క అర్థ వివరణ, భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించి దాని యొక్క అర్థాన్ని చెప్పగలిగేటటువంటి అధికారం ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. అంటే హైకోర్టులు ఒక అర్థం చెప్పవచ్చు, పార్లమెంట్ మరొక అర్థం చెప్పవచ్చు, ప్రభుత్వం మరొక అర్థం చెప్పవచ్చు. ఎవరు ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేయవచ్చు రాజ్యాంగం పైన. రాజ్యాంగం అంటే ఇది ఎలా చెప్తుంది, ఈ పదం యొక్క అర్థం ఇది అని ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చెప్పుకుంటారు. కానీ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాల యొక్క అసలు అర్థం ఇది అని ఫైనల్గా దానిపైన అంతిమంగా వ్యాఖ్యానించే అధికారం ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. సుప్రీంకోర్టు ఒకసారి వ్యాఖ్యానం చేసిన తర్వాత, రాజ్యాంగ అర్థ వివరణ చెప్పిన తర్వాత దానికి భిన్నంగా వ్యవహరించేటటువంటి అవకాశం ఎవరికి లేదు, ఉండదు కూడా. రైట్. సో ఇక 71వ అధికరణ మీరు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అంశమే మనం ఏంటి? భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికల వివాదాలు ఏమైనా వచ్చినట్లయితే ఎవరు విచారిస్తారు? సుప్రీంకోర్టు మాత్రమే విచారణ చేసి తీర్పులు ఇస్తుంది. ఇది రాజ్యాంగ ప్రకారం చెప్పబడినటువంటి అంశాలు. ఇవి కాకుండా మన దగ్గర ఏవైనా వివాదాల గురించి విచారణ కమిషన్లు నియామకం చేసేటప్పుడు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సిట్టింగ్ జడ్జిగా వ్యవహరించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది ప్రభుత్వం కోర్టు అనుమతిస్తే అలా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఢిల్లీ యూనివర్సిటీకి ఛాన్సలర్గా వ్యవహరించవచ్చును. ఢిల్లీ యూనివర్సిటీకి ఛాన్సలర్గా వ్యవహరించవచ్చును అంటున్నారు. వ్యవహరించాలి అని లేదు, వ్యవహరించవచ్చు. అది ఆయనకి ఇష్టం లేకపోతే నాకు ఎందుకంటే ఈ అనవసరమైన విషయాలంటే వదులుకోవచ్చు. నేను ఉందాంలే అనుకుంటే ఉండదు, అది ఆయన ఇష్టం. ఖచ్చితంగా వ్యవహరించాలని కాదు, వ్యవహరించవచ్చు. ఓకే, ఇవి యాక్చువల్గా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒరిజినల్ అధికారాలు, అప్పీల విచారణ అధికారాలు, కోర్ట్ ఆఫ్ రికార్డు, సలహా రూపక అధికారులు, రిట్ జారీ చేయడం, దిగువ న్యాయస్థానాలపై అదుపులు కలిగి ఉండటం, అదేవిధంగా ఇతర అధికారాలు, ఇవి ఉన్నటువంటి అంశాలు. ఇక మనకు దీంట్లో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ని మనం ఏమంటున్నాం? న్యాయ సమీక్ష అధికారం.
ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ ఇన్ ద సెన్స్ మనకు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలపైన అవగాహన ఉండటం కానీ, ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించి వివిధ సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు కానీ, ఈ న్యాయ సమీక్షాధికారం పైన పరిమితులు విధిస్తూ వచ్చిన రాజ్యాంగ సవరణలు కానీ, దాన్ని పునరుద్ధరించినటువంటి అంశాలు కానీ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉండేటటువంటి అంశాలు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్సెప్ట్ అంటే ఏం లేదు. ఏ దేశానికైనా కూడా రాజ్యాంగం అనేది ఒక మౌలిక శాసనంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని అనుసరించి ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఈ ప్రభుత్వంలో ప్రధానంగా 3 శాఖలు ఉంటాయి. పార్లమెంటు కావచ్చు, అలాగే ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు అయినా కావచ్చు. ఇవి ప్రధానమైన శాఖలు. ప్రభుత్వంలో ఇవన్నీ భాగస్వామ్యం. అయితే ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి వీరు ఎవరైనా కూడా, అంటే పార్లమెంటు కానీ, ప్రభుత్వం కానీ, సుప్రీంకోర్టు కానీ, అధికారాలు ఎక్కడి నుంచి తీసుకుంటాయి? రాజ్యాంగాన్ని అనుసరించి అధికారాలు తీసుకుంటాయి. పార్లమెంట్ ఏం చేయాలి? పరిపాలనకు అవసరమైన శాసనాలు. ప్రభుత్వం ఏం చేయాలి? అమలు పరచాలి. అమలు కోసం అనేక చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం ఏం చేపట్టాలి? ప్రభుత్వ పరిపాలన చర్యలు చేపట్టాలి. పార్లమెంట్ చేసిన చట్టాలను కూడా అమలు పరచాలి. అయితే ఇప్పుడు ఈ పార్లమెంట్ చేసేటటువంటి శాసనాలని మనం సాధారణ శాసనాలు అంటాం. ఈ శాసనాలు పార్లమెంట్ చేసేటప్పుడు ఈ శాసనాలన్నీ దేనికి లోబడి ఉండాలి? పార్లమెంటు చేసిన శాసనాలను అమలు పరిచే బాధ్యత ప్రభుత్వానికి. ఈ అమలు పరిచేటప్పుడు కానీ, అమలు పరచడం కోసం చేపట్టిన చర్యలు కానీ, ఇవి దేనికి లోబడి ఉండాలి? రాజ్యాంగం లోబడి ఉండాలి. ఇప్పుడు పార్లమెంట్ చేసిన సాధారణ శాసనాలు రాజ్యాంగం లోబడి ఉండాలి. ప్రభుత్వం యొక్క పరిపాలన చర్యలు రాజ్యాంగం లోబడి ఉండాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే, వీళ్ళు చేసిన సాధారణ శాసనాలు, ప్రభుత్వం యొక్క పరిపాలన చర్యలు రెండు కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాలంటున్నాం. రాజ్యాంగానికి లోబడి ఉన్నది లేదు ఎవరు విచారణ చేస్తారు? సుప్రీంకోర్టు. ఇలా విచారణ చేసేటటువంటి అధికారాన్ని మనం ఏ అధికారం అంటున్నామంటే న్యాయ సమీక్ష అధికారం. ఇలా విచారణ చేసేటటువంటి అధికారాన్ని న్యాయ సమీక్ష అధికారం. న్యాయ సమీక్ష అధికారంలో ముఖ్యంగా 2 అంశాలు వస్తాయి. ఇంట్రా వైస్, బి ఏంటిది? అల్ట్రా వైస్. ఇంట్రా వైస్ మరియు అల్ట్రా వైస్. ఇంట్రా వైస్ అంటే పార్లమెంట్ చేసిన శాసనాలు, ప్రభుత్వం యొక్క పరిపాలన చర్యలు రెండు కూడా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటే ఇవి రాజ్యాంగబద్ధమే, ఇవి చెల్లుతాయి అని కోర్టు తీర్పునివ్వటాన్ని ఏమంటామంటే ఇంట్రా వైస్ అంటారు. పార్లమెంట్ చేసిన శాసనాలు, ప్రభుత్వం యొక్క పరిపాలన చర్యలు రాజ్యాంగ పరిధికి లోబడి ఉండి రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటే ఇవి రాజ్యాంగబద్ధమే, ఇవి చెల్లుతాయి అని చెప్పి కోర్టు తీర్పునిస్తే దాన్ని ఏమంటామో ఇంట్రా వైస్. ఒకవేళ పార్లమెంట్ చేసిన శాసనాలు లేదా ప్రభుత్వం యొక్క పరిపాలన చర్యలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే ఇవి రాజ్యాంగ విరుద్ధము, ఇవి చెల్లవు, నల్ అండ్ వాయిడ్, ఇవి రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి తీర్పునిస్తూ కొట్టివేయటాన్ని ఏమంటామో అల్ట్రా వైస్. రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిస్తే ఏంటిదే? అల్ట్రా వైస్. రాజ్యాంగ బద్ధమైన తీర్పునిస్తే ఇంట్రా వైసా అల్ట్రా వైసా అని తీర్చి చెప్పడానికి న్యాయస్థానం జరిపేటటువంటి విచారణనే న్యాయ సమీక్ష అధికారం.
ఇవి ఇంట్రావైరసా లేక అల్ట్రావైరసా అని విచారించి తీర్పులు ఇవ్వటానికి న్యాయస్థానానికి ఉన్నటువంటి అధికారాన్నే న్యాయ సమీక్ష అధికారం అంటారు. ఇది మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్, ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ కూడా. ఇక మరి చరిత్రలోకి వెళ్తే ఈ న్యాయ సమీక్ష అధికారం అనేటటువంటి భావన ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆవిర్భవించిన దేశం అమెరికా.